ఏపీలో ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికల కంటే 2% అదనంగా ఓట్లు పోలే. పోలింగ్ కేంద్రాలు ఓపెన్ చేయకముందే వచ్చి క్యూలో నిల్చున్నారు. వృద్ధులు, మహిళలు గంటల తరబడి క్యూలలో ఓపికగా నిలబడి ఓట్లేశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడాయి. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు పాలించిన వైఎస్ జగన్ పాలన కొనసాగించడానికే ప్రజలు ఓటెత్తారా? చంద్రబాబు మళ్లీ వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారనే భయం ప్రజల్ని వెంటాడుతోందా? వాచ్ ఇట్. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నూతన చరిత్రను సృష్టించారు. తమ అభిమాన నేతను మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూలు కట్టేశారు. అప్పటికింకా పోలింగ్ కేంద్రాలు ఓపెన్ చేయలేదు. సహజంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలు ఓపెన్ చేసి ఓటర్ల కోసం అక్కడున్న సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి లోపలికి ఎప్పుడు పంపిస్తారా, గబగబా వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామని ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తహతహలాడారు. గ్రామాల్లో అయితే పోలింగ్ కేంద్రాలు జాతరను తలపించాయి. అనేక చోట్ల 2 నుంచి 4 గంటల పాటు ఓపిగ్గా క్యూలో నిలుచుని వృద్ధులు, మహిళలు ఓటేశారు. ఇటువంటి దృశ్యాలు గతంలో ఏనాడూ కనిపించలేదు. 2024 ఎన్నికల్లోనే ఇటువంటి దృశ్యాలు చూసినట్లు పరిశీలకులు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ ప్రజలకు గతంలో ఏనాడు కనీ విని ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అమలయ్యాయి. 2 ఏళ్ల పాటు కరోనాతో ప్రపంచం స్తంభించిపోయినా కూడా ఏపీలో సంక్షేమ పథకాలు ఆగలేదు. 2 సంవత్సరాలు ఆర్థికంగా ప్రభుత్వం ఎంతో నష్టపోయినా కూడా మిగిలిన 3 సంవత్సరాల్లోనే ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా నవరత్నాల సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా పరిశ్రమలు, ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలపై దృష్టి సారించి పెద్ద ఎత్తున ఉపాధి లభించేలా చేశారు. అదేవిధంగా నాడు నేడు కార్యక్రమం కింద విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గ్రామ సచివాలయాలతో పాలన ప్రజలకు చేరువ చేశారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, రైతులకు అవసరమైన అన్ని పనులు ఉన్న ఊర్లోనే అయ్యేలా చర్యలు తీసుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి పెన్షన్, రేషన్తో సహా సంక్షేమ పథకాలన్నీ ఇళ్లకే చేరవేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇచ్చిన హామీని నిక్కచ్చిగా 100% అమలు చేసే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిరూపించుకున్నారు. అదేవిధంగా ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కే విశ్వసనీయత లేని, నమ్మడానికి ఏమాత్రం వీరుడేని నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు తన పాలన ద్వారా నరకాన్ని చూపించాడు. గత పాలనను తలుచుకున్న పేద ప్రజలకు చంద్రబాబు వస్తే తమకొచ్చే సమస్త పథకాలు ఆగిపోతాయనే భయం పట్టుకుంది. అందుకే తమను సొంత మనుషులుగా చూసుకుంటున్న అభిమాన నేతను గెలిపించుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. అందుకే మీరు ఎక్కడ చూసినా బారులు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు. దాంతోపాటు వృద్ధులు, మాకు ఇంట్లో గౌరవం పెరిగింది, ఊర్లో గౌరవం పెరిగింది, మమ్మల్ని వచ్చి చేతిచ్చి ఆదుకున్నాడు. ఈయన 1వ తరగతి పెన్షన్ అనేది ఆశామాష ఎప్పుడు మేము జీవితంలో చూడలేదు. పేదరికం అనేది మాకు తెలియకంట ఈయన జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు, దాన్ని మరిపించాడు. ఈ బాబు 10 కాలాల పాటు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంకలా దివాళా తీస్తుందంటూ విమర్శలు చేసిన చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి వైఎస్ జగన్ కంటే తానే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటూ మేనిఫెస్టోలో పెట్టారు. అయితే మేనిఫెస్టోను మాయం చేసే మోసగాడు చంద్రబాబును ప్రజలు నమ్మరనే విషయం ఆయనకు కూడా అర్థమైంది. అందుకే పోలింగ్కు కొన్ని రోజుల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుష్ప్రచారం ప్రారంభించారు. ఇంకా ఉనికిలోకి రాని చట్టం గురించి ఎల్లో మీడియాలో ప్రజల్ని భయపెట్టే విధంగా భయంకరమైన దుష్ప్రచారం చేశారు. ప్రజలకు ఏనాడు మేలు చేయని చంద్రబాబు వైఎస్ జగన్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడాన్ని నమ్ముకున్నారు. వైఎస్ జగన్ మాత్రం తన పాలన నచ్చితేనే ఓటు వేయమంటూ ధైర్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ప్రజల సంక్షేమం చూసేవాడిని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవాడినే కాని భూములు లాక్కునేవాడిని కాదని బహిరంగంగా ప్రజలకు నచ్చచెప్పారు. చట్టంపై జరిగేదంతా దుష్ప్రచారమేనని సోదాహరణంగా ప్రజలకు వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న అవ్వాతాతలు, మహిళలు, రైతులు, ఇతర కుల వృత్తులు చేసుకునేవారు, లక్షలాది ఉద్యోగాలు పొందిన యువతీ యువకులు, విద్యార్థులు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకుగా నిలిచి ఫ్యాన్ను సూపర్ స్పీడ్లో తిప్పారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి ఓటేసే వర్గం రాష్ట్ర ప్రజానీకంలో ఎవరూ లేరు. అందుకే పోలింగ్ రోజున పోటెత్తిన ఓటర్లలో అత్యధికం ఫ్యాన్ గాలిలో సేద తీరేందుకే నిర్ణయించుకున్నారని అర్థమవుతోంది.